ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే చాలా భయం. క్యాన్సర్ అంటే ఎంత భయమో, క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే కూడా అంతే భయం. ఈవెన్ ఇప్పుడు కీమోథెరపీ లాంటివి చూసినప్పుడు అది చాలా హార్ష్గా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అది భరించడం చాలా కష్టం అన్న భయం ఉంది. మీరు చెప్పింది చాలా నిజం. అంటే ట్రీట్మెంట్లో మనం ఇప్పుడు చూసుకుంటే కీమోథెరపీ తీసుకునే టైంలో టాక్సిసిటీస్ అంటాం, అంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్, అలాగే రేడియేషన్ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్, అది నిజంగానే చాలా హార్ష్గా ఉంటుంది. అది ఎందుకు అంత హార్ష్గా ఉంటుందో దాని గురించి మనం ఎందుకు ఇస్తున్నాము దాని గురించి అవగాహన తెచ్చుకుంటే దాన్ని భరించే శక్తి వస్తుంది. తెలుసుకోకుండా మనం ఆ టాక్సిటీస్ని ఫేస్ చేస్తున్నామంటే అది మనము ఖచ్చితంగా దాని మీద అవగాహన లేకుండా కీమోథెరపీ తీసుకున్న సైడ్ ఎఫెక్ట్స్లో ఆ బాధ ఉండిపోతుంది. ఇప్పుడు ఒంట్లో ఎక్కడైనా క్యాన్సర్ వస్తే అది ఒక కణితి రూపంలో రావచ్చు, అలాగే బ్లడ్ క్యాన్సర్ వస్తే అది బ్లడ్లో ఉంటుంది. ఇప్పుడు బ్లడ్లో ఉన్న కణాలు ఏదైతే క్యాన్సర్ కణాల్స్ ఉన్నాయో అవి ఎలా బయటకు పోవాలంటే దాన్ని ఎలా క్లియర్ చేయాలి? సో దానికి ఒకటే దారి ఏంటంటే సెలైన్లో కీమోథెరపీ ద్వారా మనం బ్లడ్లోకి పంపిస్తే క్యాన్సర్ కణాలని అది చంపేస్తుంది అన్నమాట. సో క్యాన్సర్ కణాలని చంపే ప్రక్రియలో నార్మల్ కణాలు, మన ఒంట్లో ఉన్న నార్మల్ కణాలు కూడా కొన్ని వల్నరబుల్గా ఉంటాయి. అంటే కొన్ని ఈజీగా కీమోథెరపీ క్యాన్సర్ కణాలతో పాటు నార్మల్ కణాలను కూడా అది చంపేస్తుంది అనమాట. ఆ చంపిన ఒక ప్రక్రియలోనే మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బయటపడుతుంటాయి. సో మనం అసలు కీమోథెరపీ ఎందుకు ఇస్తున్నాము ఒక పేషెంట్కి అన్న ఒక అవగాహన పేషెంట్కి లేదు అనుకోండి, ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి బాధ వ్యక్తం చేస్తుంటారు. అప్పుడు డాక్టరు వాళ్ళ పేషెంట్కి కీమోథెరపీ ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తున్నారంటే వాళ్ళు కంప్లీట్గా క్యూర్ అవ్వాలి, మళ్ళీ జబ్బుతో రాకూడదు. ఈ రెండే దృష్టిలో ఉంటుంది. సపోజ్ కీమో వాళ్ళంత ఇబ్బంది పెట్టేసి నేను ఎందుకు కీమో ఇవ్వాలి అని డాక్టర్ బాధపడితే ఖచ్చితంగా పేషెంట్ ఈ టెంపరీ ఏదైతే ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ కానీ ట్రీట్మెంట్ ఆపేస్తే, లేకపోతే కీమోథెరపీ ఇవ్వకపోతే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ క్యాన్సర్తో మా క్లినిక్కి వస్తారు.